వెల్కమ్ బ్యాక్. సార్, సోషల్ మీడియా వేదికగా జరిగే విమర్శలు, ప్రతి విమర్శలు మనం చూస్తుంటాం. కొన్ని తారాస్థాయికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏపీలో విమర్శల మీద ఉక్కుపాదం మోపుతున్నారా? విమర్శను ఏమాత్రం అంగీకరించలేని ధోరణి, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీకు జగన్ అనుభవం ఉంది. ఇలాగే జగన్ రంగనాయకమ్మతో, డాక్టర్ సుధాకర్తో పైన చర్య, అంకబాబుతో పైన చర్య, ఇలాగే చేసింది. ఏం జరిగింది? మీరు విమర్శలకు అసహనం పరిష్కారం కాదు. విమర్శలకు పరిష్కారం ఏంటి? నిజంగానే ఆ విమర్శలో న్యాయం ఉంటే దాన్ని మీరు సరి చేసుకోండి, మీరే లాభపడతారు. విమర్శలో న్యాయం లేదనుకోండి, ఇగ్నోర్ చేయండి. ఏమొస్తుంది? మిమ్మల్ని ఎంత విమర్శించినా మీకు ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే ప్రజలు మీ పర్ఫార్మెన్స్ను చూస్తారు తప్ప విమర్శలు చూడరు. ఇప్పుడు మోడీ పైన విమర్శలు లేవా? ఎన్ని విమర్శలు ఉన్నాయి. మరి ఆయన ఎందుకు వరుస పెట్టి గెలుస్తున్నాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మీరు రాజశేఖర రెడ్డి 2009లో మళ్ళీ గెలిచాడు. ఈ 5 ఏళ్ల పాటు ఆ 2 పత్రికలు ఎన్ని విమర్శలు చేశారు. మరి రాజశేఖర రెడ్డిని ఎవరు ఆపారు? ఇప్పుడు కేసీఆర్ రెండోసారి మళ్ళీ గెలవలేదా? సో అందువల్ల మనకు రాజకీయాల్లో ప్రజలు తమ అనుభవం నుంచి రియాక్ట్ అవుతారు తప్ప ఇతరుల విమర్శలను బట్టి రియాక్ట్ కారు. అలా మీడియాలో కవరేజ్ని బట్టి రియాక్ట్ అవుతారు, సోషల్ మీడియాలో వచ్చే దాన్ని బట్టి ప్రజలు మారిపోతారు అనుకుంటే అది పొరపాటు. ప్రజలు తమ అనుభవం నుంచి రియాక్ట్ అవుతారు. తమ అనుభవము విమర్శ ఒకటే అయితే విమర్శ పైన ఉక్కుపాదం మోపితే అది నెగిటివ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన సెంటెన్స్. తమ అనుభవం, ఇఫ్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్రిటిసిజం ఇఫ్ ద డిసెంట్ ఇస్ ద సేమ్, స్టైఫ్లింగ్ ద డిసెంట్ విల్ బి డిజాస్ట్రస్ అంటారు. అంటే మీరు ప్రజల అనుభవము వస్తున్న విమర్శ ఒకటే అనుకోండి, మీరు విమర్శ పైన ఉక్కుపాదం మోపితే అది ఇంకా నెగిటివ్ అవుతుంది. ఎందుకు నెగిటివ్ అవుతుంది అంటే ప్రజలు తమ అనుభవంలో కూడా చూస్తుంటారు కదా. ఇవాళ మరి కారణాలు ఏంటో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అత్యంత కఠినమైన చట్టాలతో కూడా నిరసనల్ని తీవ్రంగా అణచివేసేటువంటి ధోరణి ఉన్నది. నేను ఎప్పుడు చూడలేదు ఈ అనుభవం. నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను, పత్రికల్లో రాశాను, టీవీలో మాట్లాడాను, యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. నేను 40 ఇయర్స్ నేషనల్ మీడియాలో రాశాను. 1989 కన్నా ముందు 1994 కన్నా ముందు నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్లాడ్ టు సీ హిమ్ గో అని ఆర్టికల్ రాశాను. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ గ్రూప్స్ డైలీ ఉండేది, ఇండిపెండెంట్ అని. సో దానికి ఆర్టికల్ రాశాను. 1990sలో మీకు డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ పైన గ్లాడ్ టు సీ హిమ్ గో, నువ్వు వెళ్ళిపోతే సంతోషిస్తాం అని ఒక ఆర్టికల్ రాస్తే నేను యూనివర్సిటీలో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్, మా వైస్ ఛాన్సలర్కు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కానీ నా పైన ఏ చర్య తీసుకోలేదు. సింపుల్ కేసులు కాదు, క్రిమినల్ కేసులు పక్క పెట్టి షోకాల్ నోటీస్ కూడా ఇవ్వలేదు. నిజంగానే ఆ రోజు ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి తలచుకుంటే నా ఉద్యోగం తీయడం 1 నిమిషం పని. ఎందుకంటే యూనివర్సిటీ కోడ్ ఆఫ్ కండక్ట్, అఫ్కోర్స్ యూనివర్సిటీ టీచర్లకు ఫ్రీడమ్ ఉంటుంది కానీ అదంతా నేను కోర్టులో వెళ్ళి 20,000 30,000 కొట్లాడితే వచ్చేది. ఇమీడియట్గా అయితే నన్ను సస్పెండ్ చేయొచ్చు, నాపై చర్య తీసుకోవచ్చు, నా పైన తిట్టచ్చు నన్ను. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ విద్యార్థి విభాగం వాళ్ళు ఉంటారు. ఏమీ జరగలేదు, నథింగ్. ఇది అనుభవం చెప్తున్నాను. తర్వాత మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు అనుకూల ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న క్రమంలో అత్యంత శక్తివంతంగా ఆ రోజు TV9 కొత్తగా వచ్చిన ఛానల్ ప్రపంచ బ్యాంక్ విధానాలపైన తీవ్రంగా మాట్లాడారు, తీవ్రంగా. కానీ చంద్రబాబు నాయుడు, నేను ఆ రోజు యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను, కానీ నా పైన చర్య తీసుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఎన్నడూ చేయలేదు. ఒక్కరోజు కూడా మా వైస్ ఛాన్సలర్కు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ రాలే, మీ యూనివర్సిటీలో టీచరు ఇలా ఎలా మాట్లాడతారు టీవీలలో నా పైన ఇంత అటాక్ చేస్తున్నాడు అని ఒక్కరోజు కూడా అసహనం ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు. మీకు 3వ ఉదాహరణ చెప్తాను చూడండి. నేను డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైతే నేను ఎమ్మెల్సీని, జలయజ్ఞం పైన తీవ్రంగా విమర్శించేవాడిని. అనేక పాలసీస్ పైన రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విధానాల్ని తూర్పార పట్టేవాడిని. కానీ ఒక్కరోజు కూడా నువ్వు టీడీపీ ఏజెంట్ నన్ను విమర్శించలేదు కాంగ్రెస్ వాళ్ళు. రాజశేఖర రెడ్డి, నువ్వు నీ వెనకాల తెలుగుదేశం ఉందని అనలేదు. పైగా వాళ్ళ పార్టీ మంత్రులు, నాయకులు ఎవరైనా లేచి నన్ను కౌంటర్ చేస్తే
ఎందుకయ్యా ఆయనతో పెట్టుకుంటారు, ప్రొఫెసర్ గారే మనకు ప్రత్యర్థి కాదు కదా, ఆయన ఏదో మాట్లాడుకుంటారు, ఎందుకయ్యా అనేవాడు. లేదు బాగా గట్టిగా విమర్శిస్తే లేసి ప్రొఫెసర్ గారు అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి అనేవాడు. అంతకు మించి ఒక్క మాట అనేవారు కాదు. మీకు ఇది 3వ ఉదాహరణ. 4వ ఉదాహరణ మీకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చాలా అంశాలపైన ఆయన ప్రశ్నించాను. అప్పటికి నేను ఎమ్మెల్సీ అయిపోయి మళ్ళీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాను. కానీ కేసీఆర్ ప్రభుత్వం నా పైన ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి 2026 12 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ విధానాల్ని బహుశా తెలుగులో నా అంత తీవ్రంగా, నా అంత నిశితంగా ప్రశ్నించిన వారు ఉండకపోవచ్చు బహుశా. సో ఐఎమ్ ద బిట్టర్ క్రిటిక్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్స్ పాలసీస్. కానీ నన్ను ఎన్నడూ మోడీ ప్రభుత్వం కేసులు పెట్టాలని ఆలోచించలే. నన్ను అఫ్ కోర్స్ వాళ్ళ కింద అభిమానులు కాంగ్రెస్ మనిషి, కమ్యూనిస్ట్ అన్నారు తప్ప పార్టీ నాయకుడు ఒక్క రోజు కూడా, ఒక్క బీజేపీ నాయకుడు కూడా, ఒక్క టీవీ ఛానల్లో కూడా నా పట్ల పరుషంగా కానీ, నీచంగా కానీ, అభ్యంతరకరంగా, అసభ్యంగా మాట్లాడలేదు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బీజేపీ. పైగా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు జేపీ నడ్డా మా ఇంటికి వచ్చాడు. చూడండి బీజేపీ యొక్క సౌజన్యము, బీజేపీకి ఉన్న విశాలం. బీజేపీని ఇంత విమర్శిస్తారు కదా, బీజేపీ చూపెట్టినటువంటి సంస్కారం చూడండి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ అనుభవం, నా పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాను అంటే ఇది ఒక్క ఉదాహరణ చాలు ఎంత అసహనం ఆంధ్రప్రదేశ్లో పెరిగింది అని. అంటే విమర్శ పట్ల, ప్రశ్నించడం పట్ల ఎంత తీవ్రమైన అసహనం, ఏ స్థాయికైనా వెళ్ళి నిన్ను నీచంగా అంటాము, నిన్ను ఏమైనా అంటాము, నీ పైన కేసులు పెడతాము, నిన్ను ఇంకో పార్టీ కండువాలు కప్పుతామని. సో నేను ఎందుకు రాజకీయాలు ఇంత మారున్నాయని నాకు ఆవేదన అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చిన ఉదాహరణలో మీరు గమనించండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ, ఇంతమంది ఉదాహరణలు చెప్పాను. ఇంతమందికి లేని అసహనం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్టీసీ విషయంలో సమ్మె సమయంలో నేను మాట్లాడినంత గట్టిగా, వివరంగా ఎంతమంది మాట్లాడారు, 1,00,000 మంది పైగా చూశారు. మరి రేవంత్ ప్రభుత్వం నాకు వ్యతిరేకంగా ఏ పని చేయకపోగా నాకు పూర్తిగా ఇటీవల పరిణామాల్లో అండగా నిలబడి పూర్తి భద్రతను కూడా ఇచ్చింది కదా. మరి చూడండి, అది గొప్పతనం రేవంత్ రెడ్డిది. సో వీళ్ళు రేవంత్ రెడ్డి విమర్శించడం లేదు, రోజు అనేక సార్లు విమర్శిస్తున్నాయి కదా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు ఎన్ని కనబడతాయో. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు ఈ టర్మ్లో మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇదే చంద్రబాబు నాయుడు పై ఇంతకన్నా కఠినంగా ప్రపంచ బ్యాంక్ విధానం మీద మాట్లాడాను. సో ఆ రోజుల్లో అనేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కానీ నాగేశ్వరి ఎక్కువ ప్రత్యర్థిగా మారారని. అప్పుడే కొత్తగా వచ్చిన 24 అవర్ టీవీ ఛానల్ TV9 పాపులారిటీ చాలా ఎక్కువ ఉండే. అంత పవర్ఫుల్గా మాట్లాడినా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు అసహనం చూపలే. పైగా తాను ఓడిపోయాక కూడా నాకు 2009లో మద్దతు ఇచ్చి, నాకు ఈవెన్ ఫస్ట్ బడ్జెట్ నాకు గుర్తు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఫస్ట్ బడ్జెట్ పైన నేను చాలా తీవ్రంగా గట్టిగా టీవీలో మాట్లాడాను, ప్రశ్నిస్తూ మాట్లాడితే నన్నపల్లి రాజకుమార్ గారు నాకు ఫోన్ చేసి మా పార్టీలో చర్చ జరిగింది సార్, మీరు చాలా బాగా అద్భుతంగా రాజశేఖర రెడ్డి బడ్జెట్ తూర్పార పట్టారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను చూడలేదు, అలాగా అంత బాగా మాట్లాడా, అయితే నేను మాట్లాడతాను నాగేశ్వరితో అని చెప్పి నాకు ఫోన్ చేసి 1/2 అవర్ మాట్లాడాడండి. విన్నారా, ఎంత ఆశ్చర్యం చూడండి. 1/2 అవర్ నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మీరు ఇలా మాట్లాడారని మా వాళ్ళు చెప్పారండి, నేను చూడలేదు అని తన అభిప్రాయాలు కూడా రాజశేఖర రెడ్డి బడ్జెట్ పైన నాతో షేర్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చే క్లాస్ చెప్పన్నారు. మరి నేను అంతకుముందు ప్రపంచ బ్యాంకు విధానాలను తీవ్రంగా ప్రశ్నించాను కదా అని ఎక్కడ నా మీద కోపం లేదు, అసహనం లేదు. ఇలాంటి రాజకీయ సంస్కృతి చూసిన నాగేశ్వర్ ఇవాళ రాజకీయ సంస్కృతి చూస్తే ఆవేదన ఇస్తోంది, బాధేస్తోంది. ఎందుకు ఇలా రాజకీయాలు మారిపోయాయి అని. మీకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చంద్రబాబు, పేటీఎం, నాగేశ్వర్ని తిట్టేవాళ్ళు. నేను జగన్ ప్రశ్నిస్తే 3 రాజధానులను ప్రశ్నించాను, రాజధాని రైతుల పట్ల అనుసరించిన కర్కశ వైఖరిని ప్రశ్నించాను, ఈవెన్ టీడీపీ స్పోక్స్ పర్సన్ పట్టాభి చేసిన వ్యాఖ్యను తప్పుబడుతూనే ఆయన ఇంటిపైన దాడిని ప్రశ్నించాను, మీకు ఎయిడెడ్ కాలేజీల విధానాన్ని ప్రశ్నించాను, ప్రజావేదిక కూలిస్తే ప్రశ్నించాను,
మీకు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు, పోలవరం పైన ప్రశ్నించాను జగన్మోహన్ రెడ్డిని, అమరావతికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాను. కానీ ఏనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసులు పెట్టాలని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక హ్యాండిల్స్ లో నాకు టీడీపీ కండువా వేసి ఏనాడు విమర్శించలేదు. అఫ్కోర్స్ వాళ్ళ పార్టీ అభిమానులు, అన్ని పార్టీల అభిమానులు అంటుంటారు, బీజేపీ అభిమానులు తిడుతుంటారు, వైసీపీ అభిమానులు తిట్టారు, టీడీపీ వాళ్ళు తిడుతుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ పార్టీగానే అధికారికంగా అనడం లేదు, ఎక్కడ కేసులు పెట్టడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నేను ఎన్నిటి మీద మాట్లాడి, ఇప్పుడు మీకు ఉదాహరణలు ఇన్ని చెప్పాను. ప్రత్యేక హోదా మీద వేసిన పల్టీ గురించి మాట్లాడాను, విశాఖ స్టీల్ ప్లాంట్ పైన చేతులు దులుపుకున్న పైన గురించి మాట్లాడాను, ఒక్కటి కాదు బోలెడు వాటి మీద మాట్లాడాను. మీకు రామతీర్థము అంతర్వేదిలో జరిగిన పరిణామాలను ప్రశ్నించాము, ఒకటి కాదు రెండు కాదు, మీకు చెప్పుకుంటూ పోతే 100 దొరుకుతాయి. యూట్యూబ్లో ఉన్నాయి ఇవన్నీ, ఏవి నేను ఇవాళ క్లెయిమ్ చేసుకోవడం కాదు. మీరు యూట్యూబ్లో వెళ్తే పాత వీడియోలు అన్నీ ఉంటాయి కదా, 2019 నుంచి 2024 మధ్యలో నేను చేసిన వీడియోలు ఏమి డిలీట్ కాలే కదా, అన్నీ ఉన్నాయి కదా. ఇన్ని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా నా మీద ఎప్పుడు కేసులు పెట్టాలని చూడలేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఈసారి మాత్రం ఎందుకో 2014-19 చంద్రబాబు ప్రభుత్వంలో కూడా జరగలేదు, ఇలా నేను మధ్య మాట్లాడాలి, ఒక్కరోజు కూడా జరగలేదు. కానీ మరి ఇప్పుడు కొత్త యువ నాయకత్వం రావడం పరిణామక్రమా మనకు తెలియదు, కానీ కంప్లీట్గా మారిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, కౌటిల్య మాట అంటాడు, చుట్టూ విమర్శకులను పెట్టుకున్న రాజే సక్సెస్ఫుల్గా ఉంటాడు అని. కానీ మీరు విమర్శకులను దూరంగా పెట్టిన రాజు సక్సెస్ఫుల్గా ఉండడు అని కౌటిల్య అన్నాడు. ఇవాళ విమర్శకుల సంగతి తెలుస్తాం, అంతు తెలుస్తాం, విమర్శకులు డీలెజిటిమై చేస్తాం, అసలు విమర్శే లేకుండా చేస్తామంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారనుకుంటే అది పొరపాటు. ఇవాళ ప్రజల అనుభవం కదా, ఇప్పటికీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత పూర్తి స్థాయిలో లేదు. అన్ఫార్చునేట్లీ కూటమి నాయకత్వం ఎందుకు గుర్తించలేకపోతుందో కానీ నా నమ్మకం ఈ రోజు ఎన్నికలు జరిగినా కూటమికి ఆధిక్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే కొన్ని కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు, ఇవాళ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చెప్పింది ఏంటి, మేము పెన్షన్ 2024 నుంచి 2026 వరకు 60 ఏళ్ళు ఎంతమందికి నిండాయి. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 60 ఏళ్ళు నిండిన వ్యక్తికి ఏడాదికి 48,000 చొప్పున 2 ఏళ్లకు 96,000 పెన్షన్ మిస్ అయ్యారు, కోల్పోయారు కదా. వాళ్ళలో కోపం ఉండదా? మీరు ఏ టీడీపీ కార్యకర్తనైనా నాయకుడినైనా గ్రామాల్లో అడగండి, బయటికి వస్తే చాలు బుద్ధులు పట్టుకుంటున్నారు, పట్టుకొని మా పెన్షన్లు ఎప్పుడు రాస్తారు సార్, అయ్యా ఎప్పుడు రాస్తారు మా పెన్షన్లను వద్దులు అడుగుతుంటే టీడీపీ నాయకులే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. వస్తాయి త్వరలో వస్తాయి త్వరలో వస్తాయని చెప్తున్నారు. కొత్త పెన్షన్లు రాకపోవడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వృద్ధుల్లో ఉంది. మామూలుగా అసంతృప్తి, వ్యతిరేకత రాలే, ఇంకా ఆశ ఉన్నది వాళ్ళకు ఇస్తారని. కానీ ఏది ఉన్నా నీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోతే మాకు 96,000 పోయినాయి కదా అని, తర్వాత బీసీ ఎస్సీ మహిళలకు ఇంకా తక్కువ వయసులో ఇస్తామన్నారు, దాని సంగతి వేరు. మీకు ఇవాళ అమ్మ ఒడి తల్లికి వందనం అనుకుంటాను పేరు, సో అది రాని వాళ్ళు ఉన్నారు. మీకు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం లేదు. సో వీళ్ళందరిలోనూ అసంతృప్తి మొదలైంది. బహుశా అదొక అసహనానికి కారణం కావచ్చు. ఇది బయట ఇది. కానీ ఇప్పుడు నాగేశ్వర్ మాట్లాడకపోతే ఆ గ్రామంలో ఉన్న వృద్ధుడు నాకు పెన్షన్ రాలేదని కోపం అసంతృప్తి పోతుందా? నాగేశ్వర్ మాట్లాడితే పెరగదు, నాగేశ్వర్ను మౌనంగా ఉంచితే ఆ అసంతృప్తి తగ్గదు. ఇది అర్థం కావాలి. సమస్య ఏంటంటే నాగేశ్వర్ చెప్పాడు, ఎస్ ఇంకో మనకు కూడా తెలుసు అసంతృప్తి, ఈ తీవ్ర రూపం దాల్స్తుంది, ఇది పరిష్కరించుకుందాం, కొత్త పెన్షన్లు ఇద్దాం అని కొత్త పెన్షన్లు ఇచ్చారనుకోండి, పార్టీకి లాభం అవుతుంది. మేము చెప్పే దానివల్ల పార్టీకి లాభం అవుతుంది. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు చెప్పలేరు. సొంత పార్టీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ అనుకూల విశ్లేషకులు వచ్చి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతుందని చెప్పతారు. వాళ్ళు చెప్పరు కదా, మాలాంటి వాళ్ళని చెప్తాం కనుక దాన్ని ఉపయోగించుకుంటే అడ్వాంటేజ్. ఇవాళ రైతుల్లో అసంతృప్తి ఉంది. పొగాకు రైతులు, మామిడి రైతులు, మిర్చి రైతులు, అన్ని వర్గాల రైతాంగంలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది ఎవరు చెప్పాలి? మేమే చెప్పాలి తప్ప పార్టీ నాయకులు చెప్పరు, పార్టీ అనుకూల ఆస్థాన విశ్లేషకులు చెప్పరు. చెప్పాల్సింది మాలాంటి ఇండిపెండెంట్ వాళ్ళే కదా. ఇవాళ యువతరంలో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి ఉంది. మీకు ఇలా ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉందో దాన్ని చెప్పగలిగే ధైర్యం, అవకాశం స్వతంత్రంగా ఉండే వారికే సాధ్యమవుతుంది. ఎందుకంటే మాకే పదవుల ఆసక్తి లేదు, ప్రయోజనాల ఆసక్తి లేదు కనుక. సో దాన్ని కాకుండా మేము మీ సంగతి తెలుస్తాం విమర్శిస్తే అంటే మేము మా విమర్శలు ఆపగలుగుతారు, ప్రజల్లో ఉండే అసంతృప్తిని మీరు ఆపలేరు కదా. దానికన్నా మా విమర్శను ఒక అవకాశంగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని
పరిస్థితులు మార్చుకోండి, మీరే గెలుస్తారు కదా, మేం కాదు కదా గెలిచేది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది